ఫ్రెండ్, సత్య స్మార్ట్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో క్యారెట్ చట్నీ చేసే విధానం చూద్దాం. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కళ్ళకి కానీ ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ, పరోటా అన్నిటితో టేస్టీగా బాగుంటుంది. నార్మల్ చట్నీ కన్నా ఈ చట్నీ 1 or 2 స్పూన్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. హెల్దీ ఐటమ్ కాబట్టి తినచ్చండి. క్యారెట్ చట్నీకి కావలసిన పదార్థాలు చూద్దాం. 2 క్యారెట్లు, ఎండుమిర్చి తగినంత, కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది, జీలకర్ర 1 స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లి 5 లేక 6, పోపుకు కావలసిన పదార్థాలు ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుందండి 1/2 కప్పు, తగినంత ఉప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి చెక్కు తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో మనం క్యారెట్ని చక్కెరలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ క్యారెట్ ముక్కల గిన్నె పెట్టేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 లేక 6 నిమిషాలు ఉడకనివ్వాలి. 5-6 మినిట్స్ తర్వాత ముక్క చెక్ చేసుకోవాలండి. ఉడికిపోయింది ఇది బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారెట్ ముక్కల్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు, పెరుగు పుల్లగా ఉంటే 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. తీయగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి మిక్సీ మగ్గులో వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ మీరు మరీ పేస్ట్లా కాకుండా బరకగా కాకుండా మీడియంగా ఉండాలండి. ఇప్పుడు చట్నీ పైన పోపు వేసుకుందాము. దీనికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం వేగనిచ్చి చట్నీ పైన పోపు వేసుకుందాం. ఎంతో హెల్దీ, టేస్టీ అండ్ ఈజీ క్యారెట్ చట్నీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.